పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేస్తున్న 5 మిస్టేక్స్. మీ పిల్లలు మీ మాట వింటం లేదా? మీ పిల్లల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందా? అయితే తల్లిదండ్రులు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల పిల్లల కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే 5 మిస్టేక్స్ గురించి తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మొదటిది, కాన్స్టెంట్లీ కంపేరింగ్ విత్ అదర్స్. చూడు వాళ్ళ బాబు ఎంత బాగా చదువుతున్నాడో, చూడు అబ్బాయి ఎలా ఉన్నాడు అని చెప్పి ఎప్పుడు ఇతరుల పిల్లలతో కంపేర్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే చదువుతారు కానీ కంపేర్ చేస్తే కాదు. మీ పిల్లల యొక్క నిన్నటి చదువుతో, నిన్నటి యొక్క రిజల్ట్తో కంపేర్ చేయండి కానీ ఇతరులతో కంపేర్ చేయొద్దు. కావాలంటే ఎంకరేజ్ చేయండి కానీ కంపేర్ చేయొద్దు. రెండోది, ఎప్పుడు మిస్టేక్సే పాయింట్అవుట్ చేయడం. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎన్ని మంచి పనులు చేసినా వాటిలో మిస్టేక్సే వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు మిస్టేక్స్, తప్పులే కనబడుతూ ఉంటాయి. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల మీ పిల్లల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మూడోది, ఓవర్ ప్రొటెక్టింగ్. కొంతమంది పిల్లల్ని ఓవర్గా ప్రొటెక్ట్ చేస్తుంటారు. నువ్వు ఒంటరిగా చేయలేవు, నువ్వు ఒంటరిగా వెళ్ళలేవు, నేను వస్తాను, నా హెల్ప్ తీసుకో అని చెప్పి ఓవర్గా ప్రొటెక్ట్ చేస్తుంటారు. పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి కానీ ప్రతిదానికి ఓవర్ ప్రొటెక్షన్ వల్ల పిల్లల కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా పెరగదు. నాలుగోది, ప్రతి చిన్నదానికి గట్టిగా అరవడం. పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేసినా గట్టిగా అరవడం, గట్టిగా తిడుతుంటారు. దానివల్ల పిల్లల్లో భయం ఏర్పడుతుంది కానీ గౌరవం కాదు. ఐదోది, వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకుపోవడం. ఇగ్నోరింగ్ దేర్ ఫీలింగ్స్. పిల్లలు ఏదైనా చెప్పినా, ఏం చేసినా వాళ్ళ ఫీలింగ్స్ని పట్టించుకోరు, దానికి వాల్యూ ఇవ్వరు. పేరెంట్స్ ఇలాంటి కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల పిల్లల కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా పెరగదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.